ప్రవక్తలు మీ మధ్యలో ఉండటం చాలా ముఖ్యము. Therefore, prophets being in the midst of you is very దొరకట్లే, important. ప్రవక్తలు దొరకట్లా. No, prophets are not to be found. దొరికిన వాళ్ళకి ధన్యులు. అందుకనే మీరు అందరూ ధన్యులు అని చెప్తున్నాను నేను. Therefore, you're all blessed because you got the మీకు prophets. దేవుడు దొరికారు, ప్రవక్తలు దొరికారు. Because you got God and you got prophets మీరు also. దేవుని చూడగలుగుతున్నారు, స్వరం వినగలుగుతున్నారు. ఎవ్వరు వినలేరు. You're able to see God and hear Him also. No one is able to see దేవుడి and చేత hear. బోధింపబడుతున్నారు. ఎక్కడ బోధ దొరకట్లేదు. You're being taught by God because no one is getting taught by God. Come. పరిశుద్ధాత్మ మాట్లాడించాలి, మనుషులు మాట్లాడొద్దు. మనుషులు మాట్లాడాలంటే వాళ్ళకి ఎలా కావాలో అలా మాట్లాడుకోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ ప్రతి హృదయాన్ని పరీక్షించి, పరిశీలించి, పరిశోధించి మాట్లాడుతుంది. It is the Holy Spirit, God, who have to take charge and speak to the people, not man. When a man speaks, it's limited. అందుకే మీ మధ్యలో ప్రవక్తల్ని పెట్టారు. That is the reason God has given prophets in your midst. అది మీరు తెలుసుకోవాలి. And you need to realize that. పాయింట్ అక్కడే వచ్చింది. ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనినట్లు అన్నారు. ఎలా తెలుసుకుంటారు ప్రవక్త ఉన్నారని? Yet they will know that a prophet has been amongst them, in the midst of them. చూడండి, ఎహెజ్కేల్ 2:4. ఎజెకియల్ చాప్టర్ 2:4. ఎహెజ్కేలు 2:4. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. అది ప్రవక్తలు ఎందుకు పంపుతారు? Why will the prophets be sent to you? గ్రహింపు ఉన్నవారు, అయ్యో ప్రవక్తను పంపించారు, నేను వినాలి, వింటేనే నా పిల్లల్ని కాపాడుకుంటా, వింటేనే నన్ను కాపాడుకుంటా, వింటే నా బిజినెస్ కాపాడుకుంటా, వింటే నా జాబ్ను కాపాడుకుంటా, వింటే నా భార్య పిల్లల్ని కాపాడుకుంటా, వింటే నా భర్తను కాపాడుకుంటా, వింటే నా ఇరుగు పొరుగు వారిని కాపాడుకుంటా, వింటే నా తరాలను కాపాడుకుంటా అని ఉండాలి. కానీ అయితే ఇంకెవరు లేరా? వాళ్ళు ప్రవక్తలు కదా, వీరైనా ప్రవక్తలు. ఇక్కడైనా వాక్యం ఉంది, ఇంకెక్కడ వాక్యం లేదా అంటే రియలైజేషన్ లేని వాళ్ళు మాట్లాడే మాటలు. అప్పుడు ఎక్కడికి వెళ్ళి వింటున్నారు ఈ వాక్యము? When a person has proper understanding, he will recognize the prophet and say, these prophets have been sent so that I can take care of myself, my belongings, my property, all the near things and the dear ones pertain to me. But the people who are rebellious and stubborn, they'll say, what? Only those people are prophets? Even I am a prophet. I know better. Should I listen to them? Why should I listen to them? I have the word. These are all the rebellious attitude. దేవుని మొదటి యొక్క సందేశము ఏమిటి తెలుసా? ఆజ్ఞ, వెళ్ళి ప్రకటించు. And the first command of God and the first thing that was spoken is go and tell them, go and preach to them. ఇది Go and say ఆజ్ఞ. them. ప్రవక్తలకి ఆజ్ఞ వచ్చింది. వచ్చి చెప్తారమ్మో నాకు చెప్పుకు భయమేస్తుంది. భయమేస్తుంటే మరి వచ్చాక ఏమేస్తుంది? The prophets will be sent to you to tell you and forewarn you. But if you say it is scary, okay, if they don't tell, it's still going to come upon your life. కదా, What will you do then? ప్రవక్త నీ మధ్యలో ఉండాలని నీకు ఉన్నారు అని నీకు ఎలా తెలుస్తుంది? How do you know that the prophet is dwelling among you? ముందుగానే నీకు వార్నింగ్ ఇస్తారు. They will forewarn you about the things to నువ్వు come. చేసేది తప్పు అని చెప్తున్నారు అని అంటే నీ మధ్యలో ప్రవక్త ఉంటేనే చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పరు. ఎవరు వచ్చి చెప్పరు. ఎవరు లైఫ్ వాళ్ళు లీడ్ చేసేస్తూ ఉంటారు. When the prophet is coming and telling you your mistakes and your sins, then that means the prophet is there in the midst of you. కదా, Nobody will come and tell. సరే, 3rd verse ఒకసారి చూడండి. 3వ ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా, బెన్హదము నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు ఇశ్రాయేలు యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేశారు, నా మీద అపరాధము చేసిన వారు. అదే హెడ్డింగ్ మీద. They and their fathers has rebelled against me, and that is the heading that we are seeing over here. ప్రకటిస్తూనే వచ్చారు. The Lord has been forewarning. ఇంకా నా మీద తిరుగుబాటు చేస్తున్నారు. Even now people are rebelling against అంటే God. ఇక్కడ బెన్హదము అంటే సన్ ఆఫ్ మ్యాన్ అని అంటున్నారు. సన్ ఆఫ్ మ్యాన్ అంటున్నారు అంటే దానికి అర్థం తెలుసా? సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనుష్య కుమారుడా, దేవుని వాక్యాన్ని పట్టుకుని వెళ్తున్నవాడా అని అర్థం. అక్కడ Son of man means you are the one who are carrying the word of God. భూమి మీదకి వచ్చిన వాడు మనుష్య కుమారుడు. ఆ మనుష్య కుమారుడులో విధేయత, ఓర్పు, ఓపిక, సహనము ఉంటుంది. ఎక్కడ గద్దించాలో, ఎక్కడ బుద్ధి చెప్పాలో కూడా
ఆ జ్ఞానానికి ఉంటుంది. The Son of Man, Jesus Christ, came into this world. That is the word of God. He came to teach, he rebuked, to chasten, and he knows when to correct. He came with obedience and to tell you where you're doing mistakes. కదా, ఫస్ట్ మనుష్య కుమారుడు, తర్వాత దేవుని చిత్తము జరిగిస్తూ ఉన్నారు చూడు, ఎటువంటి ఆటంకం అనేది లేకుండా. అప్పుడు దైవ కుమారుడు. And he became the Son of Man, became the Son of God, because he was obeying to the instruction that God had told him. నువ్వు మనిషి కుమారుడుగా ఉండొచ్చు, You can be a son of man, నీలో విధేయత ఉన్నా లేకపోయినా మనిషి కుమారుడుగా ఉండొచ్చు. whether you have the word of God, whether you're obedient or not, కానీ you can still దైవ be a son of man. వాక్యము నీలో ఉంటేనే దైవ కుమారుడితో సమానమును. But when the word of God is there and you're applying it in your life, then you'll be called as a son of God. అప్పుడు నీలో ఉన్న శక్తిని చూడగలుగుతారు, నిన్ను చూడరు. Then they will able to see the power that is inside you, and they will not see you. అందుకే దెయ్యం ఏమని పలికింది What did the devil say? కదా, దేవుని కుమారుడా, Meeto maku pani. నీతో మాకేమి పని, Son of God, what have we to do with you? ఆ పందుల గుంపులోకి పంపే వెళ్ళిపోతాం. It says, send them into the swine, the herd, we'll go there. ఎవరి డిసిషన్ అది? Who took the decision? సాతాను యొక్క డిసిషన్. ఇప్పుడు చెప్పండి, డిసిషన్స్ ఇప్పుడు ఎవరెవరు తీసేసుకుంటున్నారు? Now tell me, who's deciding and what kind of decisions are you taking? గుర్తుపట్టింది, సన్ ఆఫ్ గాడ్ అని గుర్తుపట్టింది. It recognized it to be the Son of God. ఆ పందుల గుంపులోకి పంపే వెళ్ళిపోతాను. It says, send us into the swine, will go there. ఒకవేళ అడుగుంటే సరైన ప్లేస్ కి పంపించేవారేమో. If they would have asked, send us to the right place, God would have sent them to the right place. ఓకే, నీకు క్షమించేస్తున్నాను, పలానా ప్లేస్కి వెళ్ళిపోయి నీకు ఒక వే చూపించేవారు. And God would have shown the right place if they would have asked. అంతే, ప్రతి మనిషి కూడా దేవుడి దగ్గరికి వస్తారు, దేవుడు అని వస్తారు, నీ సొంతంగా డిసిషన్ తీసుకుని వెళ్ళి పందులోకి దూరుతావు. That's the reason people take their own decision and they go about and they fall like the devil's decision. అలా వెళ్ళిపోతావు కాబట్టి నీలో గ్రహింపు ఉండదు కాబట్టి పంది బురదలో దొలినట్టు మరలా దొలుతూ ఉంటావు. And since you don't have the understanding, that's the reason you keep on going on. చేసిన తప్పే చేస్తావు, చేసిన తప్పే చేస్తావు, చేసిన తప్పే చేస్తావు, చేసిన దానికి కారణము నువ్వు పందులోకి వెళ్ళి దూరం అన్నమాట. You keep on repeating the same mistake. That's the reason you want to go నీ about ఓన్ అండర్స్టాండింగ్ తో ఉన్నావు. You go with your own understanding. ఎందుకంటే డిసిషన్ నువ్వు తీసుకున్నావు, నేను వెళ్తా, నాకు కావాలి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వద్దు, అక్కడికి వెళ్ళు, నేను ఇక్కడికి వెళ్తా. ఇవన్నీ డిసిషన్స్ నువ్వు తీసేసుకుని పందుల గుంపులోకి వెళ్ళిపోయి నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటున్నావు. నువ్వు తెచ్చుకున్నది ఇది. You took your own decisions, you took your own opinions, and then you gathered with the devil, and then you went into the swine and you fell down. కదా, నరపుత్రుడా అన్నారంటే నా వాక్యం పట్టుకుని వెళ్తున్నవాడా అని అర్థం. అక్కడ Son of man means the person who's carrying the word of God. ఇక్కడ నరపుత్రుడా బెన్ అద్దాము అని అన్నారంటే దేవునికి ఆ ప్రవక్తకి మధ్య ఉన్న ఆ రిలేషన్షిప్ బయటపడుతుంది, కనబడుతుంది. Here you can see the relationship between the prophet and God. That is, God is calling him as a son of man. నరపుత్రుడా అంటే ఏంటి తెలుసా? You know what is the meaning of son of man? భూమి పైన నా పనిని జరిగించువాడా అని అర్థం. That means the one who is able to do the work of God into the world, in the world. దేవుడు ఒక మనిషిని సన్ ఆఫ్ మ్యాన్ అని పిలిచారంటే అతనిలో ఉన్న విధేయత స్వభావముని దేవుడు గుర్తించారు కాబట్టి బెనాదాము అని పిలిచినారు. God will call a person as a son of man when he sees a person being obedient and willingly doing the work of God. లేదనుకో జీవించు ప్రాణి కింద అయిపోతావు నువ్వు. Otherwise you will be just a mere survivor. దేవునికి ఇష్టమైనది ఏంటి? What are the things that pleases God? అంతే, దేవునికి ఇష్టమైనది ఏమిటి? What are the things that is pleasing to God? నేను మళ్ళీ నీకు గుర్తు చేస్తున్నా. నరపుత్రుడా, సన్ ఆఫ్ మ్యాన్, బెన్ అదము అని పిలుస్తున్నారంటే భూమి మీద నా పనిని జరిగించువాడా అన్న మనుషుల్నే పిలుస్తారు. అది గుర్తుపెట్టుకోండి. God will call these people as son of man only to those people who do the work of God in this earth or in this world. నిన్ను పిలిచారు అంటే ఆ దెయ్యము కూడా సన్ ఆఫ్ గాడ్ అని పిలిచారంటే దానికి అక్కడ ఏం కనిపించింది? Even the devil was saying Jesus Christ, looking at Jesus Christ, son of the most high God. What did the devil see in Jesus? విధేయత స్వభావము కనిపించింది. The demons saw the obedient attitude of Jesus మనుషులు Christ. గుర్తించలేదు. People were not able to recognize. వాక్యమంతా చదివేసిన వాళ్ళు క్రీస్తు రాబోతున్నారని చదివిన వ్యక్తులు గుర్తుపట్టలేదు, క్రీస్తుని సిలువేయడానికి అప్పగించినారు. The people who knew this coming of Jesus Christ were not able to recognize when he came because they wanted to hand him over to చేస్తున్న మీరు Christ. చెయ్యొద్దు. You don't have to do the way those people have done. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, Remember this at all times. గాడ్ అన్నది నిజమైతే, నా మధ్యలో ఉన్నది నిజమైతే
If God is real and whatever is happening is అప్పుడు real, నీ పరిస్థితి ఎట్లా ఉంటది? then how will your situation నీ be? లైఫ్ అంతా పరలోకం లాగే Your ఉంటది. life will be like heaven. ఒక్క సందేహం అన్నది ఎంటర్ అవుతే ఏమవుతుంది? But if a little doubt of speculation or doubt or apprehensions comes, బట్టలు లేకుండా నేకెడ్‌గా అయిపోతే దేవుడికి నీ మీద జాలి కలిగి చర్మపు చొక్కాలు నీకు తొడిగించి బయటికి గెంటేసి మరలా నువ్వు లోపలికి రానివ్వకుండా దేవదూతను అడ్డుపెట్టేటట్టు ఉంటుంది. then God will put a skin, an animal skin over you because you are naked. He will throw you out of the Garden of Eden and keep an angel over there as a guard so that you don't re-enter into the Garden of Eden. కానీ నేను చెప్తున్నా మధ్యలో ఉన్నది నిజము. ఆ దాని మీద Amen. గుర్తు పెట్టుకుని But remember that God is dwelling in the midst of you, and that is the truth, and you need to recognize it. దాని మీద పెట్టుకో. సరైన సమయంలో దానికి జవాబు నీకు దొరుకుతుంది. దాని యొక్క ప్రతిఫలం దొరుకుతుంది. అప్పుడు ఏమనుకుంటావు చెప్పనా? అమ్మో అప్పుడు నమ్మడం ఎంత మంచిదయింది అని నువ్వు అనుకుంటూ ఉంటావు. Then you will remember, recognize, and say, it was good for me to remember and believe then. కదా, ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్పాను. నెంబర్ 1 పాయింట్ ఒకటి చెప్తున్నాను మీకు. మానవులు ఆయనకి విధేయులవ్వాలని దేవుడు కోరుకుంటారు. God desires that man should be willingly obedient to what. దేవుడికి ఇష్టమైన దాంట్లో ఫస్ట్ పాయింట్ సన్ ఆఫ్ మ్యాన్ అని పిలవడానికి కారణము మనుషులు దేవునికి విధేయత కావాలి. నీ డిజైర్స్ కి కాదు, నీ భార్యకి కాదు, నీ భర్తకి కాదు. ఫస్ట్ దేవుడికి విధేయత చూపిస్తేనే భార్య భర్తలు కూడా ఒకరినొకరు లోబడి ఉండగలుగుతారు. The first thing that God desires from you is that you are showing willingness and obedience to God, not to your spouse, not to your jobs, not to your things pertaining to you. Be obedient to God. This is the first thing that is important. 2 విశ్వాస పాత్రులు కావాలని దేవుడు కోరుకుంటారు. The second thing is God wants you to be a man of faithfulness. A అక్కడే person with ప్రవక్తకు faithfulness. వచ్చిన మెసేజ్ ఉంటుంది That is when the message of the prophet will come. కదా. ఆ ప్రవక్త యొక్క మెసేజ్ ఆ వర్తమానము మీ దగ్గరికి తీసుకురావడానికి కారణం ఏమిటి? What was the necessity for the message of God to come through the prophet to you? కదా, ఎవరెవరికి రాబోయే సిచ్యుయేషన్ ఏంటో మీకు తెలియదు, ప్రవక్తకి తెలుసు. You do not know what's going to come upon you, but the prophet మీరు does ఏ know. డిజైర్స్ లో చిక్కు ఉన్నారో మీకు తెలియదు, ప్రవక్తకి తెలుసు. You do not know what and all entanglement is there in your life, but the prophet does know ఆ everything. కాలంలో కూడా ప్రవక్త ఎందుకు వెళ్ళి ప్రకటించాడు? What was the necessity for the prophet to go and speak to చెరలో them? ఉన్న ఇశ్రాయేలుకు ఈ సందేశం అందించాడు, బయటికి రండి అని. The prophet went to the people who are imprisoned in the chain of darkness so that they will come out of the clutches of the enemy. కదా, మాకున్న మంచి స్వభావం ఏంటి చెప్పనా? Do you know what is the wonderful వాళ్ళు characteristics of విన్నా God? వినకపోయినా వాళ్ళకి మంచి చేయడానికి నువ్వు వెళ్ళు. Whether they're going to listen to you or going to be neglecting you, you go and tell what was necessary to tell. అవిధేయతగా ఉన్న నా ప్రజలు విన్నా వినకపోయినా నువ్వు వెళ్ళి చెప్పు. Whether they are stubborn, whether they're disobedient, whether they're rebellious, your role is to go and tell prophets. So the Lord was telling the prophet to go and tell them. అదే యెహెజ్కేలు యొక్క జీవితం. That was the life of Ezekiel. ఆ యెహెజ్కేలు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు కదా, అదే యెహెజ్కేలు యొక్క విజయము. The victory of Ezekiel was he did exactly what God told him to do. కదా, ఇక్కడ మెయిన్ పాయింట్ ఒక పాయింట్ చెప్తానమ్మా. I'll tell you a main point here. ప్రజలు ఎంత చక్కగా అతని సందేశాన్ని రిసీవ్ చేసుకున్నారు అనేది లేదు. It's not how well the people accepted the message of the prophet. ఒక ప్రవక్త మెసేజ్ ఇచ్చాడు అని అంటే వాళ్ళందరూ కూడా వింటారు అని అతను అనుకోడు. The prophet will not expect everybody to hear or listen to the sermon. ఆ ప్రవక్త ఏంటంటే నేను అందరికీ చెప్తాను, వాళ్ళు వింటారో లేదో కానీ నేను చెప్తానని అనుకుంటాడు. The prophet's only role is whether they're going to listen or not. My role is only to tell them. ఎంత చక్కగా అతని సందేశాన్ని ఎంత చక్కగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారో అన్న దాని మీద ప్రవక్త యొక్క సందేశం ఆధారపడి ఉండదు. The prophet will not focus on how well people have received the message or the sermon in their lives. చెప్పన ప్రవక్త జీవితం ఏంటని? Shall I tell you what is the life of a prophet? ఆ ప్రవక్త దేవుని చిత్తానికి ఎంతవరకు విధేయుడై దానిని నెరవేర్చారో అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. It all depends upon how well people have received the word of God and lived their lives accordingly. ఆ టైంలో ఇలా చేస్తే బాగుంటుంది మీకు వచ్చు, మీరు అనుకోవచ్చు, కరెక్టే, మీరు లాజికల్ గా మీకు కరెక్ట్ గానే ఉంటది. కానీ అక్కడ యెహెజ్కేలు ప్రవక్త యొక్క అతనుకున్న టాలెంట్ ఏంటి? నేను ఎంత ప్రకటించాను, వాళ్ళు ఎలా తీసుకున్నారు, వాళ్ళు తీసుకుంటారా లేదా అన్న దృష్టి ఉండదు. దేవుడు చెప్పింది, ఆయన చెప్పింది చెప్పినట్టు నేను చేశానా లేదా అన్న దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అది నాకు కావాలి. మీ The life of the prophet Ezekiel was not how well he spoke, how many people received. His only checkpoint was, did he
do exactly what God had told him to do and say. That was his count, nothing else. మీ విశ్వాసమును బట్టి ప్రజలు ఎంతవరకు స్పందించారో ముఖ్యం కాదు. It's not how people have accepted based on your faithfulness. మళ్ళీ చెప్తున్నా, అందరికీ రకరకాల విశ్వాసాలు ఉండొచ్చు, Many people have different kinds of faith. కానీ నేను ఒకే విశ్వాసంలో ఉండాలని నేను నేర్పిస్తూ But ఉంటాను. I teach you there is a unity in faith also. కానీ ఇక్కడ మీ విశ్వాసమును బట్టి ప్రజలు ఎంతవరకు స్పందించారో అన్నది ముఖ్యం కాదు. It's not how many people have responded to your sermons or to your message. విశ్వాసం ఉన్న మీరు దేవుని ఎడల ఎంతవరకు నమ్మకంగా జీవించారన్నదే ముఖ్యం ఇక్కడ. All that matters is how faithful were you when you heard the word of God. అంతే. నువ్వు ఎంత విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావు కాదు, ఎంతవరకు విని దాని ప్రకారం జీవిస్తున్నావు అన్నది ముఖ్యం అక్కడ. It's not the amount of faith that you carry, but how much you heard and were you faithful to the word that you heard కదా. matters most. ఇక్కడ కఠినమైన హృదయము, సిగ్గుమాలిన వారు అని ఎందుకు అంటున్నారు దేవుడు? Why is the Lord telling you rebellious people, you shameless people? Why is ఎందుకు he telling అంటున్నారు? this? కఠినమైన హృదయము, ముష్కరులారా, హృదయము వంచని ప్రజలారా ఎందుకు అంటున్నారు Why దానికి? is God telling you stiff-necked people, you people who are దానికి అర్థం rebellious? తెలుసా మీకు? You know why he's saying? ఎన్నిసార్లు చెప్పినా కూడా వారి పాపాలను అంగీకరించట్లేదు. No matter how many times their sins were revealed, they were not willing to accept their sins and confess. అంగీకరించడానికి కూడా ఇష్టపడట్లేదు. And they were not even willing to accept their mistakes and sins. నాకు అన్నీ తెలుసు, నేనేం చేయగలను, నాకు అన్నీ హ్యాండిల్ చేసుకోగలుగుతా, నాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నారు. People say, I can handle any situation. I am grown up. I can do anything. I can do whatever I want. కదా, అవును నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటాను, ఎవరికి కావాలి నీ తప్పు? And then they arrogantly say, yeah, I accept my mistakes. దేవుడు చాలా మంచోడు, క్యాజువల్ గా ఉంటారు, కానీ ఆయన క్యాజువల్ గా తీసుకోవడం ఆయనకి ఇష్టం ఉండదు. God is good. God is very cool and casual, but he doesn't want you to treat him casually and carelessly. కానీ కఠినమైన హృదయము, సిగ్గుమాలిన వారు, సిగ్గులేని వారు, ముష్కరులు అని పలుకుతున్నారంటే ఎన్నిసార్లు వాక్యం చెప్పినా అదే తప్పు చేస్తున్నారు అని అంటే పాపమును అంగీకరించడానికి వాళ్ళు ఇష్టపడరు, వారు పాపములో ఉన్నారన్నది రియలైజేషన్ కూడా ఉండదు. But when God is constantly addressing the people as impudent, stubborn, rebellious, stiff-necked, shameless people, that means they are not willing to accept the word of God, not willing to accept their and acknowledge their sins also. ఎందుకంటే దేవుని సందేశాన్ని తృణీకరిస్తున్నారు, ప్రవక్త చెప్పిన మాటల్ని తృణీకరిస్తున్నారు. They have rejected the message that comes from God through the prophets. They are reckless. అదే తిరుగుబాటు అని అర్థము. That is exactly what is called as rebellious ఇది రియలైజ్ nature. అవ్వలేదు అనుకో And if you don't realize this, కదా, మీ ప్రధాన లక్షణము this is what is your wonderful గ్రహింపు character. లేనిది నీ ప్రధాన లక్షణము. నీలో ఉన్న టాలెంట్ లో నీకు ఎంత మంచి అయినా ఉండని, కానీ నీలో రియలైజేషన్ లేదనుకో ఇవన్నీ కొట్టివేయబడతాయి. This is your first and foremost important character, because you lack realization, you lack understanding. Therefore, everything will be stricken off. నీకు ప్రధాన లక్షణము రియలైజేషన్ లేకపోవడం నీ ప్రధాన లక్షణంగా ఉందా లేదా అన్నది పరీక్షించుకోవాలి. అంతా కూడా రియలైజేషన్ 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 రియలైజేషన్, గ్రహింపు గ్రహింపు గ్రహింపు, అవగాహన అవగాహన అవగాహన, ఇది చాలా ముఖ్యము. You need to check whether your most important dominant character is it lack of realization and lack of understanding. You need to check whether you lack the realization part. జెర్మియా 3:25. ఇర్మియా 3వ అధ్యాయము 25వ వచనం. జెర్మియా చాప్టర్ 3 వర్స్ 25. సిగ్గు నొందిన వారమై సాగులు పడుదుము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయును గాక, మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. చూసారా, అందరూ చదవండి ఆ పాయింట్ ని. I want every one of you to read Jeremiah chapter 3 verse 25 loudly. ఇర్మియా 3వ అధ్యాయము 25వ వచనము. సిగ్గు నొందిన వారమై సాగులు పడుదుము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగుజేయును గాక, మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. ఇది రియలైజేషన్ ఉంటే అట్లా ఉంటది. If there is realization, this is how you will speak. అది మెయిన్ పాయింట్ అన్నది మర్చిపోద్దు. నాకు మరలా చదవండి అది. This is the main point. I don't want you to forget సిగ్గు this. నొందిన వారమై, ఈ గ్రహింపు ఇంకా లేదా, ఈ రియలైజేషన్ ఇంకా లేదా? Are you still without understanding, without realization? ఇంకా లేదా? మనము కనబడకుండా అవమానము మనల్ని మరుగు చేయును గాక. We lie down in our shame and our reproach covers us. మన దేవుడైన యెహోవా మాట వినక
మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడిని యెహోవాకు విరోధముగా పాపము చేసిన For వారము. we have sinned against the Lord our God, we and our fathers from our youth even to this day, and have not obeyed the voice of the Lord our God. ఇది గ్రహింపంటే. This is exactly what is called as realization. ఇది ఎందుకు బియాండ్ ఆలోచించలేదు? ఆలోచించకుండా ఉండటం వల్లనే కదా ఇన్ని తప్పులు చేసుకుంటూ వెళ్ళాను. Now, this is exactly what you need to think, and without thinking, I've been doing so many mistakes. This is what you should think. అందుకనే కదా ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాను. 23rd verse కూడా చూడండి. Now, see verse 23. 23వ వచనం. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, ఉమ్, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. ఉమ్. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. 24. 24వ వచనం. అయినను మా అయినను బాల్యము నుండి ఉమ్, లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, ఉమ్, వారి గొర్రెలను, ఉమ్, వారి పశువులను, ఉమ్. వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. ఇది తెలియక ఇప్పుడికినండి, ఇప్పుడికి నాలుగో తరం యొక్క దోషము భరిస్తున్నారు ఈ ప్రపంచంలో. People are undergoing the fourth generational curse and iniquities because people are not realizing this. ఒకప్పుడు ధనవంతులుగా ఉన్నవారు ఇప్పుడు ధనం లేకుండా తిరుగుతున్నారంటే దానికి కారణము What is the reason ఫోర్త్ for జనరేషనల్. what is the reason for rich people becoming paupers? Because of the తాతలు fourth generation. ముత్తాతలు చేసిన దానికి ఇప్పుడు మనవలు మనవరాలు అనుభవిస్తున్నారు. Whatever the great forefathers have done, the great grandchildren are experiencing suffering. ఒక్కసారి ఆలోచించండి. 23rd verse చూడండి. నిశ్చయంగా కొండల మీద జరిగినది మోసకరము, నిశ్చయంగా నేను ఆలోచించేది మోసకరము, నిశ్చయంగా నేను ప్రవర్తించింది మోసకరము అన్న ఆ రియలైజేషన్ రావాలి. Everybody should come to a realization that whatever they have been thinking, whatever they were doing is all in vain. నేను ఇలా ఆలోచించింది మోసకరము, ఈ విధంగా ప్రవర్తించింది మోసకరము, ఈ విధంగా అండర్స్టాండ్ చేసుకొని మిగతా వాళ్ళకు చెప్పిందంతా కూడా అవమానకరము అని ఆలోచించాలి. Every person ought to realize and say, whatever I've been slandering, whatever I've been gossiping, whatever I've been telling to others is all deceit, it's all cheating, it's all కాబట్టి lies. నాకు రక్షణ దేవుడి వల్లనే, నాకు విడుదల దేవుడి వల్ల, ఇంకెవరి వల్ల ఉండదు అన్న అండర్స్టాండింగ్ కి రావాలి. That first. person should realize and say that truly only God is the hope of my salvation. I cannot get escape from any other source. అందుకే చిన్నప్పటి నుండి కూడా ఆ కాలం నుండి ఆ తరాల నుండి చేసుకొచ్చేటటువంటి ఆ శాపాన్ని నేను కడుక్కుంటూ మోసుకుంటూ, నేను నా భుజం మీద మోసుకుంటూ, మా తండ్రి లెగసీని కుమారుడు లెగసీని వాళ్ళ కుమారుడు అంటే పాపాలతో పాటు అన్ని మోసుకుంటూ వస్తున్నారు. And that's the reason people are carrying the legacy of their fathers and forefathers. All the negative things they are willing to carry, not the good ones. కదా, నీ సొంత ఆలోచన, నీ సొంత అవగాహన, నీ నెగటివ్ రిసీవింగ్ ఎక్కడికి తీసుకెళ్ళింది? Your own thoughts, your own decisions, your own opinions, where has it led it to? ఏమంటున్నారు? మా పితరుల కష్టార్జితము, వారి గొర్రెలు, వారి పశువులు, వారి కుమారులను, వారి కుమార్తెలను మింగివేయుచున్నది అంటే దానికి అర్థం మింగేసి చంపేయడం కాదండి. వాళ్ళకున్న ఆశీర్వాదం మొత్తం కూడా ఆ శాపం మింగేసుకుంటూ వెళ్తుంది. ఒక మనిషి చనిపోయినా కూడా ఆ శాపం నిలిపి ఉంటుంది. కానీ ఆ శాపం అన్నది ఆ శాపానికి లైఫ్ అన్నది లేకుండా చేసి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాను అన్నది ఒక్కసారి రియలైజ్ అవ్వండి మీరు. For shame has devoured the labor of our fathers from our youth. Means it's not devouring. It means devouring means your blessing is getting devoured. And even the person dies, that person curse is still valid. His children's curse is still ఆ మనిషి applicable. But God మరణించిన has bailed you out of all your curses, delivered you from all your destruction. కానీ మీ తరాల నుండి వచ్చిన ఆ శాపాన్ని ఎప్పుడో విరగొట్టాను. I have broken that ancestral curse that was ఇంకా lurking మీకు in your లేదు life. అది. You don't have that కానీ anymore. దానికి లైఫ్ ఇవ్వద్దు మళ్ళీ. But don't give it life. Don't pour life back into that. దానికి బలం ఎవరు అనుకుంటున్నారు? What is the strength to that దానికి broken లైఫ్ curse? ఎవరు ఇవ్వగలుగుతారు? Who can give life to that broken curse? ఎవరి శాపం ఎవరి ద్వారా విరగొట్టానో వాళ్ళే ఇవ్వగలుగుతారు. And the one who is able to break it, that person will be in a position to invoke that curse again into the life. ఈ వచనం ఎప్పుడు మర్చిపోవద్దు. Never forget this verse. అందరూ అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభు వచ్చి అవన్నీ తీసేశారు. తీయలేదు, నువ్వు మళ్ళీ తెచ్చుకుంటున్నావు. Yes, it is true that Jesus Christ has taken away all the curses and the clutches of the enemy, but you are re-inviting it and bringing it back in your life because of your ఇదే behavior. అనుభవానికి రావడం, దీన్నే రియలైజేషన్ అంటారు. This is exactly kind of realization that you ought to have. నువ్వు ఎప్పుడు గ్రహిస్తావో, ఎప్పుడు అవగాహనలోకి వస్తావో, ఎప్పుడు అనుభవంలోనికి వస్తావో అప్పుడే వానికి విడుదల, రక్షణ దొరుకుతుంది. Whenever you come to the right kind of realization and understanding, only then you will have the proper understanding of salvation. అప్పుడు వరకు ఏం జరుగుతుంది? What will happen till such time? 7th verse.
7వ వచనం వర్స్ 7. ఆమె ఈ క్రియలు అన్నిటినీ చేసినను ఉమ్, ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఉమ్, ఆమె తిరిగి రాలేదు. ఉమ్. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను. అంటే మీరు ఈ ఒక్క పాయింట్ చాలా జాగ్రత్తగా ఆలోచించున్నానా, మళ్ళీ చదవండి లికృచ్చు. 7వ వచనం. Read this one point very carefully. జెర్మియా చాప్టర్ 3 వర్స్ 7. ఆమె ఈ క్రియలు అన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను. మీ ప్రవర్తనను అందరూ చూస్తారు. People watch your behavior. They know kind of నీలో person. వాక్యం లేకపోతేనే నువ్వు బయటపడిపోతావు. When you don't have the word, you will be exposed clearly. నీలో వాక్యం లేకపోతే నువ్వు దొరికిపోతావు అన్నిటికీ. When you don't have the word, you will be easily caught for everything. ఎందుకంటే నువ్వు దొరికిపోతావు అన్న గ్రహింపు లేకుండా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నువ్వు వాక్యము అనే ట్రాక్ తప్పి బయటికి వెళ్ళిపోయావు అని అర్థం. You have gone derailed yourself from the word, and that is the truth. That's the reason you should realize that you're getting exposed and caught for everything. కదా. అబద్ధం అంటే ఏంటి చెప్పనా? Shall I tell you what is the meaning of lies? అబద్ధాలు చెప్పారు అని అంటే నమ్మకం పోగొట్టుకుంటున్నారు అని అర్థం. When you're telling lies or hiding the truth, that means you're losing the trust that is there upon you. విడిపోయిన బంధం కలవచ్చేమో, A family or relationship that is broken can be reunited. నమ్మకము అంటుకోవడం చాలా కష్టం. But to gain the trust back is very difficult. నన్ను అడిగితే రిలేషన్షిప్ తెగిపోయినా పర్వాలేదు, కానీ ట్రూత్ మాట్లాడండి. If the relationship also is severed, it's broken, it's hampered, doesn't matter. But speak the truth always. జస్టిఫై చేయొద్దు. Don't justify. భయం వేసి చెప్పాను, ఇలా చెప్పాలని అనిపి ఏం చేయాలో తెలియలేదు, ఇవన్నీ చెప్పకండి. You don't have to say, I was scared to tell the truth that you will target this person. I was scared that you will shout at him. No, don't say all that. కదా. నీకు ఏదైనా బాధ ఉండని, దానికి ఇతరులు బాధపడొద్దు. Let there be any grief that has cost you, but you should not నీకు be ఒక the reason బాధ for somebody ఉందనుకో, else. If you have a grief or sorrow, పక్క వాళ్ళతో చెప్తావు. పక్క వాళ్ళతో ఎలా చెప్తావు? తప్పు నీదే ఉంటది, కానీ నువ్వు చెప్పేటప్పుడు మాత్రము నీ తప్పుని కవర్ చేస్తూ మిగతా వాళ్ళని తప్పు కింద చూపిస్తావు. అది రియలైజ్ అవ్వవు నువ్వు. how do you go and tell about gossiping people? You tell as if the other person is at fault and as if you are very good and holy. You conceal and hide all your wrong things. కదా. నువ్వు అనుకున్న పని ఈజీగా ఎవరైనా చేసేయగలుగుతారు, Anybody can do whatever you want to do. కానీ దైవ జ్ఞానం ఉన్న వాళ్ళే ప్రతి పనిని ఇష్టపూర్వకంగా చేస్తారు. But the people who have the right kind of understanding will do it wholeheartedly. అది చాలా And ముఖ్యమైన that is very important. కదా. మరలా ఆ వచనం చదవండి. జెర్మియా చాప్టర్ 3 వర్స్ 7. ఇర్మియా 3వ అధ్యాయము 7వ వచనము. ఆమె ఈ క్రియలు అన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను. ఎవరు చూశారు? నువ్వు దేవుడి వైపుకి తిరిగి రావడము ఎవరు చూశారు? తిరిగి రాకుండా ఉండటం ఎవరు చూశారు? నీలో దేవుడి వైపుకి నువ్వు తిరగట్లేదు అన్నది ఎవరు చూశారు? Who has seen that you have not turned, you have not returned towards God? ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవేయగా ఆమె తిరిగి రాలేదు. నువ్వు తిరిగి రాలేదంటే నువ్వు జస్టిఫై చేస్తేనే నువ్వు దేవుడి దగ్గర తిరిగి రాలేవు. If you are not returned towards God, that means you are justifying, you are back and string, and you are saying something. కానీ నిన్ను ఎవరు చూస్తున్నారు? Who is seeing you? ఎంతమంది చూస్తున్నారు? How many people are watching over వాక్యం you? తెలిసిన వాళ్ళు చూస్తారు, వాక్యం తెలియని వాళ్ళు చూస్తారు. People who know the word, who do not know the word, both are observing you. అంటే నీలో రియలైజేషన్ లేదు, దేవుడు చేసిన కార్యానికి కృతజ్ఞత లేదు కాబట్టే నిన్ను నువ్వు ఊరందరికీ బయలుపరుచుకుంటున్నావు. You are not realizing, you're not even grateful to God about what God has done in your life. That's the reason you're exposing yourself to everybody. నీలో Your character. గ్రహింపు లేనప్పుడు నిన్ను చూచిన వారు నీ మాటలు వినే వారు కూడా దేవుడి వైపు తిరగరు. And because you don't have the proper understanding, and the people who are encircling you, even they will not turn towards God because of you. కదా. చూడండి 8th verse చూడండి. 8వ వచనం వర్స్ 8. ద్రోహిణీయగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచు వచ్చుచున్నది. చూసారా? ఆ 7th verse లో
దేవుడి వైపుకి రాకుండా ఉండటము, జస్టిఫై చేయడము, అబద్ధాలు చెప్పటము ఉన్న వాళ్ళని ఎవరు చూశారు? Now, who has seen this wrong kind of behavior that is prevailing in that person? హ్మ్. చూసిన వాళ్ళు కూడా అలాగే ప్రవర్తించారు. ఎందుకంటే వాళ్ళ మాటలు వాళ్ళు నమ్ముతారు కాబట్టి. And if the people have believed in this wrong kind of charactered person, they also believe, because they believe in the person, they will also behave likewise. కదా, పరలోకంలో నా తండ్రి నాటని మొక్క ప్రతిదీ పెరికివేయబడుతుంది. Any tree that is not rooted or planted by God the Father will be uprooted. కదా, మనుషుల్లో మార్పు అన్నది అందరూ ఏదో విధంగా మారుతూనే ఉంటారు. People keep changing in some way or the other. మరి ఎలా మారాలి అన్నది ఎవరు నేర్పిస్తారు? But who will teach how to change? రాసుకోండి. Write it down. మనుషుల్లో మార్పు ఎలాగైనా వస్తది. రకరకాలుగా మారుకుంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మారుకుంటూ పోతారు. A person keeps changing according to his own choices. నీ సొంత ఆలోచనతో నువ్వు డైటింగ్ చేసావంటే నీ శరీరం కూడా షేప్ లేకుండా అయిపోతుంది. If you go on dieting and your own thoughts, your body also will become out of shape. అలాగే నువ్వు మారాలి అనుకుంటే నువ్వు ఏ విధంగా మారుతావు? నీకు అనుగుణమైన విషయాలను మారిపోతావు. You will change only in those areas which is convenient and comfortable to you. ఆ మారడానికి నిన్ను నువ్వే ఉపయోగించుకుంటావు ఆయుధంగా. And you will use yourself as a weapon for the change. నేను కరెక్టే, నేను మాట్లాడింది కరెక్టే, నేను ఆలోచింది కరెక్టే, నేను ఆ విధంగా అనుకోలేదు, నేను ఈ విధంగా అనుకోలేదు అని నీ సొంతంగా నువ్వు చెప్పేసుకుంటూ You వెళ్ళిపోతావు. would like to protect your own opinions, your own ideologies, your own thoughts. You will say that whatever you're doing and saying Kada? is right. నీ డిజైర్స్ నేర్పించేస్తది. నీ డిజైర్ నేర్పిస్తుంది నువ్వు ఎలా మారాలో అన్నది. Your desires will tell you how you ought to change, which is negative in fact. కానీ డివైన్ నాలెడ్జ్, దైవ జ్ఞానం ఒక్కటే నువ్వు ఎలా మారాలో నేర్పిస్తుంది. But divine knowledge is the only thing will teach you how you ought to change to please God. కదా, ఎప్పుడు మారాలి అన్నది ఎవరు నేర్పిస్తారు? Who will teach when to change? కదా, ఆ డివైన్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఎప్పుడు మారాలి అన్నది ఎప్పుడు తెలుసా? అనుభవ జ్ఞానంతో నేర్చుకుంటారు మీరు. When the divine knowledge is there, and then with practical experience you will learn how to change and when to change. అర్థమైందా? ఎందుకు మారాలని కూడా క్వశ్చన్ వేసుకోవచ్చు. Why should I change? Even that is also is a question. ఆ సమయంలో నీకేమి కావాలో అవసరత ఉంటుంది చూడు. Whatever you need at that particular ఆ moment, బాధ, దుఃఖము, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు వస్తాయి చూడు. that grief, that sorrow as to what has to be done, అది నేర్పిస్తది ఎందుకు మారాలి, that will teach you why you should change, ఎప్పుడు మారాలి, ఎలా మారాలి, ఎందుకు మారాలి. when to change, how to change, and why to change. మనుషులు నేనంట నాకు ఇష్టంగా వాళ్ళు రావాలని ఇష్టపడతా. God wants people to come on their own, repenting and confessing of their sins. అంతే. కానీ ఎప్పుడు మారాలి, ఎలా మారాలి, ఎందుకు మారాలి అన్న అవగాహన లేకుండా నీ ఇష్టంగా నువ్వు మారిపోవడానికి చేస్తావు చూడు, ఎప్పటికీ నువ్వు దేవుడి తట్టు తిరగలేవు. But when you're so inconsistent in your changing behavior, you come and you go, then you cannot change. 9th verse చూడండి. 9వ వచనం. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసెను, ఆమె నిర్భయముగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరిచెను. అంతే. నీకు తెలియకుండానే నీ కుటుంబాన్ని నీకు నువ్వే అపవిత్రతలోనికి తెచ్చుకుంటున్నావు. Without your knowledge, you are leading your family into అంటే నీ వల్ల నీ కుటుంబానికి ప్రమాదమే, మంచి ఏమీ an adulterous లేదన్నమాట. stage, a wrong way, and because of you, your family is at stake. 12th verse చూడండి. 12వ వచనం, verse 12. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నాకు కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. అంతే. ఒక సర్మన్ అవ్వలేదు, నీకు ఇంకొక డోర్ తెరవబట్టం అనేది జరిగింది. A sermon is not yet, it's not just over, but for you, a door for salvation or well-being is open. డోర్ ఓపెన్ అయ్యింది. A door is open before you. కదా? Realize. ఒకవేళ నువ్వు రియలైజ్ అయ్యావనుకో, And if you realize now, ఇదిగో నీ ముందు తలుపు తెరిచి ఉంచున్నాను, ఎవ్వరూ దాన్ని మూయలేరు అని అర్థం. see, I have opened the door before you, no man can shut it. 1 Samuel 8, 7 and 8. 1 Samuel chapter 8 verses 7 and 8. మొదటి సమూయేలు 8వ అధ్యాయము 7, 8 వచనములు.
అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, మ్మ్. జనులు నీతో చెప్పిన మాటల అన్నిటి ప్రకారము జరిగింపుము. మ్మ్. వారు నిన్ను విసర్జింపలేదు గాని మ్మ్. తమ్మును ఏలకుండా నన్నే విసర్జించియున్నారు. మ్మ్. వారు నన్ను విసర్జించి మ్మ్. ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తుల నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయవచ్చిన కార్యముల అన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అంతే. ఏమన్నారు? ప్రవక్తతో ఏం చెప్పారు? వాళ్ళు నన్ను వదిలేశారు. They have forsaken me. They have rejected me. God is saying ఎందుకంటే to Samuel. ప్రవక్త చెప్పిన సందేశానికి కూడా ఇతను చెప్తే వినాలా? ఎందుకు చెప్పాలి? ఇతను చెప్పితేనే వినాలా? అతను ఏదైనా పెద్ద మోనార్క? వాళ్ళు మమ్మల్ని రూల్ చెయ్యాలా? నీకు బుద్ధి లేదా? నువ్వు చదువుకోలేదా? నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకోలేవా? నువ్వు ఒకరి కింద పడి వాళ్ళ మాటలు వినాలా? ఇదంతా లాజికల్ మైండ్ మాట్లాడుతుంది. Logical minded people will say they are monarchs. Why should we listen to them? Why should we obey them? We also, God speaks to us also. We are also well placed. You don't have to go and obey to whatever they say. వాళ్ళందరూ ఎవరు? Who are these people? ఇశ్రాయేలు జనాంగము రాజు కావాలి అని వచ్చారంటే ఇతర దేవతలను పూజించారు. వాళ్ళు ఇతర దేవతలు అంటే వాళ్ళ సొంత డిజైర్, కంటి చూపుతో చూసారు, విని దానిని బట్టి మాకు రాజు కావాలి, మేము చూసాము, ఆ రాజు ఎలా ఉన్నాడో మేము చూసాము, అలాగ మాకు కావాలి అని వచ్చారంటే వాళ్ళు ఇతర దేవతలు, వాళ్ళు లోపలున్న ఆ డిజైర్ అనే దేవతను వాళ్ళు పూజించుకున్నారు. Serving other gods is nothing but serving your own lustful desires, looking into something else and say they desire for something which doesn't exist and which is not a reality. ఎప్పుడు నుండి వాళ్ళని తీసుకొచ్చాను ఐగుప్తు దేశం And నుండి. from long time the God has brought them out of the land of అప్పుడు Egypt. నుండి వారిని రప్పించాను. అప్పుడు నుండి ఇప్పుడు వరకు కూడా వారు చేసిన ప్రతి అన్ని కార్యములన్నిటి ప్రకారము వారిని ఎడలు చేస్తూనే ఉన్నారు. నిన్ను బాధ పెడుతూనే ఉన్నారు, నిన్ను ప్రొవోక్ చేస్తూనే ఉన్నారు. I have brought them up out of Egypt even to this day, but they have been forsaking, they have been serving other gods, and whatever has been happening to me, they will do to you also. సరే చెప్పారు కదా వినే, Okay, listen to whatever they ask. వారు చెప్పిందే వినేసే Listen to what they say. అని చెప్పి ఎలాగా వాళ్ళే మోసం చేసుకునేటట్టు చేసుకున్నారు. And then finally what happened? It is like they got caught in their own deception. ప్రవక్త మీ మధ్యలో ఉన్నప్పుడు మీకు ఏదైనా ఒకరు చెప్తున్నారు అని అంటే దాన్ని తీసుకోవడం ఎంత మంచిదో మీకే మంచిది. ఇప్పుడు మీరు వద్దు అని అంటే వాళ్ళకి ఏమొస్తుంది ఒకసారి చెప్పండి. If the prophet is advising you, it is good to receive whatever they tell. And what is wrong when you say, when you మీ గురించి disobey them? ఏమైనా తీసుకున్నారా? Did they expect anything from you? ఏదైనా చేసుకున్నారా? Or did they take advantage అడిగారా of you? పోనీ మిమ్మల్ని? Or did they ask you for anything? ఏమీ లేదే. No, they did not నాకు ask you for- చెప్పకుండా మీరేం చేయకండి, అది మీకు మంచే కదా. ఇది లేకుండా ప్రపంచంలో ఇది లేదు, చాలా చోట్ల ఇది లేదు. And the prophet said, without me telling me, don't do anything. In the world, it is not existing. People going on their own ప్రతి way. చోట డబ్బు ఉంది, ఇక్కడ దేవుడు ఉన్నారు Everywhere, people are money-minded. But here, it is all word-minded. కదా. ఇక్కడ దేవుడు ఏర్పరిచిన వారు ఉన్నారు. Here, people are ordained by God. కాబట్టి మీ మధ్యలో ప్రవక్త ఒకరు ఉన్నారనేది ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. Realize that a prophet is there in the midst of you. ఇది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ రేపు కంప్లీట్ చేస్తాను. This is the first part, and we'll complete the second part. రియలైజ్ అవుతున్నారో లేదో చూడండి. ఇదే రియలైజేషన్ ఇంకొక లెవెల్ రేపు మీకు రివీల్ చేయబోతాను And రేపు. this kind of realization, you'll see another frequency tomorrow. కాబట్టి ఈ రోజే ఆ రియలైజేషన్ అన్నది ఒకసారి ముందు పెట్టుకుని ఎక్కడ రియలైజ్ అయ్యే పరిస్థితి ఉంది, ఎక్కడ రియలైజ్ అవ్వలేదు, ఎక్కడెక్కడ తప్పులు జరిగి ఉంటాయి అన్నది మీరు ఒక్కసారి గ్రహించుకోండి. You need to check and introspect and see where and all you are supposed to realize, where and all mistakes have taken, whether you're realized about it or not at all. కదా. గ్రహింపు, అవగాహన. Understanding and knowledge and realization. షలోమ్ అలైకే.